నమస్తే. మొత్తానికి ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం టూర్ డిఫరెంట్ ట్విస్ట్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకంటే ఆయనకి 18 షరతులు పెట్టారు పోలీస్ డిపార్ట్మెంట్. షరతులు షరతులే, ప్రజలు ప్రజలే, వినతి పత్రాలు వినతి పత్రాలే. ఈయన జనంతో మింగిలవటమే. దాన్నైతే ఎవరు ఆపలేరు కదా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి నర్సీపట్నం వెళ్తుండగా దారిలో కలిశారు ఆయన. ఆపి నినాదాలు చేసి, అయ్యా మా సమస్యలు పరిష్కరించండి అంటే ఆయన ఆగారు. ఆగి వినతి పత్రం తీసుకొని వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏంటో తెలుసా? ఒకసారి చూస్తే వాళ్ళ సమస్యల మీద కార్మికులు వినతి పత్రం ఇచ్చారు. దాంట్లో ఏమన్నారు? మా ఈ ప్రైవేటైజేషన్ మీద ప్రధానంగా మాట్లాడారు. ప్రైవేట్ పరం కావటాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు, మేము ఒప్పుకోం, మా పార్టీ స్టాండ్ ఇది అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మిగతా పార్టీల ఎంపీలను కలుపుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ మీద పార్లమెంట్లోనూ కూడా ప్రశ్నిస్తాం, ఎలాంటి పోరాటానికైనా మేము మీతో పాటు తోడుగా ఉంటాం, సిద్ధంగా ఉంటాం. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అదే స్టాండ్. మీకు గుర్తుంటే అసెంబ్లీలో తీర్మానం చేశాం, ప్రధానికి లేఖలు రాసిన విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నానని చెప్పారు. ఆయన రీట్రేట్ చేశారు, పునరుద్ఘాటించారు. అలాగే ఇంకో మాట ఆయన అన్నది ఏంటంటే, మిగతా పార్టీల ఎంపీలను కలుపుకొని కేంద్రం మీద ఒత్తిడి తేవటం. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే రాష్ట్రంలో కూటమి పక్షాలు 3 పక్షాలు ఉన్నాయి: తెలుగుదేశం, జనసేన, బీజేపీ. సరే, బీజేపీది అంటే వాళ్ళ విధానం ఏంటి? దేశవ్యాప్తంగా ఉన్న వాటిని దాంట్లో డిజిన్వెస్ట్మెంట్ కోసం. సో ఇందులో కూడా డిజిన్వెస్ట్మెంట్ ఆ పాలసీ కోసం అట్టున్నారు. వెరాజ్ వెన్ ఇట్ కమ్స్ టు నీలాంచల్ స్టీల్ ప్లాంట్ ఇన్ ఒరిస్సా, అది ఒక డిఫరెంట్ కేసు. బహుశా ఆ అంశాన్ని ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఈరోజు టేకప్ చేయబోతోంది. అండ్ అదే సందర్భంలో ఏంటంటే, మరి స్టీల్ ప్లాంట్ గుమ్మం ముందు నుంచొని మీతో మేము తోడుగా ఉంటాం, అహరహరం శ్రమిస్తామని చెప్పిన మరి తెలుగుదేశం నాయకులు, జనసేన అగ్రనేత, మరి వీళ్ళందరూ ఈరోజు ఎందుకు ఒత్తిడి తేలేకపోతున్నారు అనే దానికి సంబంధించి చాలా క్లారిటీతోటి ఆయన నిలదీశారు ఈ విషయంలో. ఓకే, వాళ్ళు అలా వ్యవహరించినా సరే మిగతా పార్టీలను కలుపుకొని, దేశవ్యాప్తంగా ఉన్న మిగతా పార్టీలను కలుపుకొని. సో జగన్మోహన్ రెడ్డి గారి విధానం చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే తన పంథా మార్చారు, తన స్టైల్ మార్చారు, టోన్ అండ్ టెనర్ మొత్తం మారిపోయింది. నేరుగా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఎవరు? టార్గెటెడ్ ఆడియన్స్ తోటి. స్టీల్ ప్లాంట్ కార్మికులు అయితే వాళ్ళతో ఇంకా మధ్యవర్తులు ఎవరు లేరు. వినతి పత్రం ఆయనే తీసుకోవటం, మాట్లాడటం ఆయనే చేయటం. ఫలానా వాళ్ళకి అప్పచెప్పటం కూడా కాదు, తన దగ్గరే అట్టే పెట్టుకున్నారు. తనే మాట్లాడబోతున్నారు. రేపు పొద్దున వచ్చిన తర్వాత లోక్సభలోనూ రాజ్యసభలోనూ ఉన్న సభ్యులకి దిశానిర్దేశం చేయబోతున్నారు, ఎలా టేకప్ చేయాలి దీనికి సంబంధించి. అండ్ ఇన్ఫ్యాక్ట్ అసెంబ్లీలోనే తీర్మానం చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము ఒప్పుకోవట్లేదని ఆయన ప్రభుత్వంలో ఉండగానే చెప్పారు ముఖ్యమంత్రిగా. సో కొత్తగా ఆయన ఈయనకి యూటర్న్స్ అలవాటు ఉండవు. లేకపోతే ఎవరైనా ఏదైనా యాజిటేషన్ అనౌన్స్ చేయగానే దానికి వెంబడే ట్యూన్ అవుతూ డైవర్షన్ కోసం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేయించే ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఆయన చేయడు. ఏమన్నా ఉంటే నచ్చినా నచ్చకపోయినా అవతల వాళ్ళకి తను చేయాలనుకున్న చేస్తాడు. ఇప్పుడు కూడా అదే చెప్పాను, మీ వెంబడి ఉంటాం. స్టీల్ ప్లాంట్ సమస్య అంతా ఇంటెన్సిఫై అయిపోయింది, ఉధృతం అయిపోయింది. దాని అవుట్కమ్ చూసిన తర్వాత 32 విభాగాలు ప్రైవేటైజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఆకలి కేకలు ఇవన్నీ చూసిన తర్వాత ఎవరైనా వాళ్ళకి సపోర్ట్ లేకుండా ఎందుకుంటారు? మరి ఎందుకు మనకు ప్రభుత్వం మాట్లాడట్లేదు? ఇది ఆయన ఎక్స్పోజ్ చేయబోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఆయన విశాఖపట్నం టూర్ కనుక చూస్తే పోలీసుల నుంచి ఒక హెచ్చరిక కూడా వచ్చింది. ఏమనంటే, ఆయన ఒకవేళ టూర్లు మార్చేసుకోవడం, అదే రూట్ మ్యాప్ మార్చేసుకోవడం, లేకపోతే జనాలకి ఇబ్బంది కలిగించేలాగా, ట్రాఫిక్ ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అలాంటి చర్యలు తీసుకుంటామని డీజీపీ స్థాయిలో మరి హెచ్చరికలు జారీ చేశారంటే, ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఈ జనాదరణ చూసి వర్రీ అవుతున్నట్టు కనిపిస్తుంది. జస్ట్ ఇంకా 16 నెలలే ప్రభుత్వం వచ్చి, 16 నెలలకే ఇంత వర్రీ ఎందుకు? ఇంకా ఉంది, 3 ఏళ్ళ సమయం ఉంది, 3.5 ఏళ్ళ సమయం ఉంది. ఆ 3.5 ఏళ్ళ సమయంలో ప్రభుత్వం తన తప్పిదాలని రెక్టిఫై చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే అవసరం ఉండదు కదా. ఎందుకు రెక్టిఫై చేసుకోలేకపోతున్నారు? జీవో లేదంటారు, కాలేజీ లేదంటారు. జీవో ఉందో, కాలేజీ ఉందో లేదో అవన్నీ ఆయన చూపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నర్సీపట్నం వెళ్ళి చూపిస్తబోతున్నారు. అదొకటి. స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్య ఒకటి. అండ్ ఇంకోటి ఏంటి, ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ 5 జంక్షన్లను దాటుకుంటూ ఆయన కేజీహెచ్ వెళ్తారు. కేజీహెచ్లో ట్రైబల్ గర్ల్స్ని ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్న ట్రైబల్ గర్ల్స్ని ఆయన పరామర్శిస్తారు. కురుపాం అనేది ఏం చాలా చిన్న విషయం కాదు. ఇక్కడ
స్టీల్ ప్లాంట్‌కి ఎంత ఇంటెన్సిటీ, ఎంత ఉధృతి, తీవ్రత ఉందో స్టీల్ ప్లాంట్ సమస్యకి, కురుపాం సమస్యకి కూడా అంతే ఉంది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంటు, ఆర్ఓ ప్లాంట్ పాడైపోతే 2 నెలల పాటు దాని దిక్కు మొక్కు లేదు. దాన్ని పట్టించుకునేవాడు లేదు. చివరికి ఆ స్కూల్ ప్రెమిసెస్‌లో ఉన్న ఏకలవ్య గురుకుల పాఠశాల ప్రెమిసెస్‌లో ఉన్న 3 బోర్ల నుంచి నీళ్లు తీసుకెళ్ళి ఆ వాటర్ ట్యాంక్‌లో పోయటం, ఆ వాటర్ ట్యాంక్‌లో ఎలుకలు పడి చచ్చిపోవటం, అవి తాగిన పిల్లలు మరి జాండీస్ బారిన పడటం. ఆగస్టులోనే ఫస్ట్ జాండీస్ కేసు రిపోర్ట్ అయింది. ఇదంతా మొత్తం ఆయన హోంవర్క్ చేసుకునే వచ్చారు. పరామర్శిస్తారు, ప్రభుత్వాన్ని నిలదీస్తారు. 3 శాఖలు ఉన్నాయి ఇక్కడ. విద్యాశాఖ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, గిరిజన సంక్షేమ శాఖ అండ్ మెడికల్ అండ్ హెల్త్. ఈ 3 శాఖలు ఏం చేశాయి, ఏం చేయాలనుకుంటున్నాయి, ఏం చేయబోతున్నాయి అని అడగటానికి గౌరవ సత్య యాదవ్ గారు వారు వచ్చారు. ఆరోగ్య శాఖ మంత్రి వచ్చారు, పిల్లల్ని పరామర్శించారు, వెళ్ళారు. వీళ్ళందరినీ డిశ్చార్జ్ చేస్తా ఉన్నారు. వాళ్ళని డిశ్చార్జ్ చేయడం సరే, కురుపాం ఆ ప్రెమిసెస్కి చికిత్స ఎవరు చేస్తారు? మొత్తం కంటామినేట్ అయిపోయింది. భూగర్భం నుంచి వెళ్తున్న పైప్ లైన్స్ పగిలిపోయి కంటామినేట్ అయ్యాయి. అక్కడే వాళ్ళ వాష్రూమ్స్ నుంచి వెళ్ళే నీళ్లు వెళ్ళి కలుస్తున్నాయి. అవే నీళ్లు వాటర్ ట్యాంకులోకి వెళ్తున్నాయి. నిన్న మొన్నటి దాకా 3 నెలల పాటు జరిగింది. ఇప్పుడంటే ట్రీట్మెంట్ ఆర్ఓ ప్లాంట్ ఏదో మరి దానికి రిపేర్ చేశారంటున్నారు. 3 నెలల పాటు ఆ పిల్లలు 611 మంది పిల్లలు అనుభవించిన వేదన 3 నెలల నుంచి కింద నుంచి పైదాకా అందరికీ తెలుసు. ఒక్కళ్ళు పట్టించుకున్నది లేదు. డాక్టర్స్ వార్న్ చేస్తూనే ఉన్నారు. ఫస్ట్ జాండీస్ కేసు రిపోర్ట్ అవగానే వార్న్ చేశారు, చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో అని. మరి ఎందుకు పట్టించుకోవాలి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్? గిన్నిస్ బుక్లోకి ఎక్కాలన్న ఆరాటం ఎక్కువైపోయింది. తీరా మోసి పసిపిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోయిన తర్వాత ఇవాళ వచ్చి పరామర్శలు చేయటమా? ఇవాళ వాటర్ ప్లాంట్కి సంబంధించిన మార్పులు చేర్పులు చేయటమా? నాడు నేడు అప్పుడు అది తీసుకున్న తర్వాత గత ప్రభుత్వం పాఠశాలను ఎంత ఆధునికీకరించింది, ఏ స్థాయిలో తీర్చిదిద్దింది మనం చూడలేదా? ప్రచార పటాటోపము ఆర్భాటము తప్పించి అసలు వాస్తవంగా జరుగుతున్నది ఏంటో తెలుసుకుని వెంబడే అడ్రస్ చేయడానికి మీకున్న ఇబ్బందులేంటి? ఓకే, అంటే ఇక్కడ చాలా కన్వీనియంట్గా బీజేపీ మీద నెట్టేస్తారు. బీజేపీ మంత్రి కదా ఆరోగ్య శాఖ చూస్తున్నదని. బట్ ట్రైబల్ వెల్ఫేర్ ఎవరు చూస్తున్నారు, ఎడ్యుకేషన్ ఎవరు చూస్తున్నారు? 2 మీ చేతిలోనే ఉన్నాయిగా. సాధారణంగా ఇలాంటి అంశాల పట్ల వెంటనే స్పందించే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చి వారి పిల్లలు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు తప్పించి ఆయనగా కానీ లేకపోతే ఆయన పార్టీకి చెందిన సీనియర్ నాయకత్వం కానీ ఎందుకు వెళ్ళాల? ఉద్దానం అంశం అప్పుడు మనకు గుర్తుండే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వేరే అంశం తీసుకుని జనాల్లోకి వెళ్ళినప్పుడు ఆయన ఉద్దానం కోసం అక్కడికి వెళ్ళి మరి చాలా హడావిడి చేశారు. ఈరోజు ఇక్కడికి ఎందుకు రాలా సీనియర్ నాయకత్వం వాళ్ళ పార్టీ తరఫు నుంచి? దిస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తబోయేవి. సో 3 కీలకమైన అంశాల మీద ఆయన వైజాగ్ వచ్చారు. పని పూర్తి చేసుకునే వెళ్తారు. కాలేజీ ఇక్కడే ఉందని చూపించి మరీ స్పీకర్ గారికి నర్సీపట్నంలో నర్సీపట్నంలో స్విచ్ నొక్కితే రాష్ట్రం మొత్తం సౌండ్ వినిపించేలాగా చేసి మరీ రాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు.